కర్ణాటకలో రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ కార్యాలయంలో ఎల్పీ సమావేశం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, బెంగళూరు రాజకీయాల అప్డేట్స్ ఏంటి? గవర్నర్ ఇవాళ ఏదైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా? మూడు పార్టీలకు సంబంధించిన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మూడు పార్టీలకు సంబంధించి కూడా మూడు పార్టీలో మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంకా నేతలు కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ హైకమాండ్ దూతలుగా పంపించింది. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో పాటు ఎన్నికైన 78 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారు. సో ఆ 78 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్కు అటెండ్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ మీటింగ్లో ప్రధానంగా డిప్యూటీ సీఎంను కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్ చేసుకోబోతుంది. ఎందుకంటే సీఎం పదవి కుమారస్వామికి ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగాయి. హోటల్ లలిత్ అశోకాలో గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ టాప్ లీడర్షిప్ అంతా ఉంది. అటు దేవగౌడ, కుమారస్వామి వాళ్ళంతా కూడా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లో మొడాలిటీస్ ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చర్చలు జరిపారు. గవర్నర్ తమని పిలవకపోతే కూడా ఏం చేయాలన్న అంశంపై చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అనుకుంటాను. అది ఒక్క ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య సీఎం ఫేస్గా ఎలక్షన్స్లో అయితే బరిలో దిగారు. కానీ మ్యాండేట్ రాలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక మ్యాండేట్ వచ్చుంటే సిద్ధరామయ్యనే మళ్ళా చీఫ్ మినిస్టర్గా చేస్తుండేవాళ్ళు. కానీ నిన్న సిద్ధరామయ్య 2 చోట్ల కంటెస్ట్ చేసి 1 చోట మాత్రమే గెలుపొందారు. సొంత కాన్స్టిట్యున్సీలో ఓడిపోయి బాదామిలో కేవలం బోటాబోటీ 2000 మెజార్టీతో గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్గా సిద్ధరామయ్యను ఎన్నుకపోవచ్చు. ఎందుకంటే ఆయన సొంతంగా ఒక సీట్లో నేను చెప్పినట్టు ఇంతకుముందు ఓడిపోవడమే కాకుండా పార్టీని కూడా అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కాబట్టి సిద్ధరామయ్య బదులు వేరే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నేతగా ఎన్నుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారు, కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఎవరిని ఎన్నుకుంటారన్నది మనం ఇక్కడ చూడాల్సింది. పోటీలో ఒక 3-4 ఉన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పరమేశ్వర డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు. ఆయన మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సో ఆయన డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవిని ఇంకా ఆశిస్తున్న నేతలు డీకే శివకుమార్, వక్కలిగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి డీకే శివకుమార్. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ సీఎం వక్కలిగా, డిప్యూటీ సీఎం వక్కలిగా, ఈ ఇద్దరు కూడా వక్కలిగా అయితే కనుక అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని భావిస్తున్నారు. కానీ డీకే శివకుమార్ మాత్రం తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ముఖ్యంగా బీజేపీని తాను ఎదుర్కోవడంలో గత సంవత్సరం నుంచి ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా అయ్యాయి. గతంలో గుజరాత్ ఎమ్మెల్యేలు అహ్మద్ పటేల్కు సంబంధించిన రాజ్యసభ ఎలక్షన్ విషయంలో కర్ణాటకలో ఆయనే ఆ ఎమ్మెల్యేలందరికీ హోస్ట్ చేశారు. ఆ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఆయన మీద అయ్యాయి. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆ కేసు ఆయన మీద కంటిన్యూ అవుతుంది. సో పార్టీ కోసం నేను కేసులు ఎదుర్కొంటున్నాను కాబట్టి నాకే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. బీజేపీ క్యాంపు నుంచి కూడా డీకే శివకుమార్కి ఆఫర్ ఉంది. తమ దగ్గరికి వస్తే కనుక యడ్యూరప్ప సీఎం, డిప్యూటీ సీఎం నిన్ను చేస్తామంటూ డీకే శివకుమార్కు స్పష్టమైన ఆఫర్ కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఒకవేళ డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం ఇస్తే వక్కలిగా సీఎం అవుతారు, వక్కలిగా డిప్యూటీ సీఎం అవుతారు. సో ఆయన ఎలా పాసిఫై చేస్తుంది అన్నది ఒకటి. రెండవది, ఇంకో 2-3 క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. రోషన్ బేగ్ మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఆయన కూడా ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ మల్లికార్జున ఖర్గే సీఎం సీటును ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవి ఆయన తీసుకోకపోవచ్చు కుమారస్వామి కింద పనిచేయడానికి. ఒకవేళ కాంగ్రెస్ కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయి ఉండి 9500 సీట్స్ వచ్చుంటే అప్పుడు మల్లికార్జున ఖర్గే సీఎం సీటును ఆయన ఆశించేవారు. కానీ డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు ఆయన తీసుకోకపోవచ్చు. మునియప్ప కూడా ఉన్నారు, చాలామంది రేసులో ఉన్నారు. బట్ ఈ టైంలో ఎమ్మెల్యేలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కాని వ్యక్తులు మల్లికార్జున ఖర్గే కానీ మునియప్ప కానీ
ఎంపీలకు పదవులు ఇచ్చే అవకాశం లేదు. ప్రతి ఎమ్మెల్యేను కాపాడుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చూస్తే క్రూషియల్గా చెప్పొచ్చు. ఆల్రెడీ బీజేపీ చెప్తోంది 10 మంది లింగాయత్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. దీనిలో 7 మాతో టచ్లో ఉన్నారని బీజేపీ చెప్తోంది. లింగాయత్ను చీఫ్ మినిస్టర్ కాకుండా అడ్డుకున్నందుకు వీళ్ళంతా ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ లీకులు వదులుతుంది. ఇది వాస్తవమా కాదా అన్నది ఎవరికి తెలియదు. మైండ్ గేమ్ అయితే బీజేపీ ఖచ్చితంగా ఆడుతోంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దానిలో 6 లింగాయత్ ఎమ్మెల్యేలు, 5 జేడీఎస్ నుంచి కూడా టచ్లో ఉన్నారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. డీకే శివకుమార్ టచ్లో ఉన్నాడు. జేడీఎస్ నుంచి దేవగౌడ పెద్ద కుమారుడు రేవన్న టచ్లో ఉన్నాడు. ఇలా రకరకాల లీకులు బీజేపీ అయితే వదులుతోంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఈ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో లీడర్ని ఎన్నుకున్నాక ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్స్కు తీసుకెళ్లే అవకాశం ఉంది. 2 ప్రాబబిలిటీస్ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళొచ్చు, లేకపోతే కేరళ, లేకపోతే పంజాబ్. ఈ మూడిట్లో ఏదో ఒక దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అని భావిస్తున్నారు. అటు సైమల్టేనియస్గా 10:30కు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంది. యడ్యూరప్పను తమ నాయకుడిగా ఎన్నుకొనున్నారు. ఆ తర్వాత మరొకసారి గవర్నర్ని కలిసి మా నాయకుడిగా యడ్యూరప్పను ఎన్నుకున్న ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నేతలు మరొకసారి గవర్నర్లు కోరనున్నారు. ఆ తర్వాత జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ కూడా 11 గంటలకు సమావేశం కానుంది. కుమారస్వామిని తమ నేతగా ఎన్నుకోనున్నారు. సీఎం అభ్యర్థిగా కూడా కుమారస్వామిని డిసైడ్ చేయనున్నారు. ఆ తర్వాత జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా క్యాంపులకు వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలకు క్యాంపు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. స్వాతి. థ్యాంక్ యూ భరత్.